అందరూ బాగున్నారండి. నేను బాగున్నాను. నేను ఈ పల్లెటూరు లక్ష్మి అండి. ఈరోజు నేను తోటకూర ఎప్పుడు చేశానండి. ఎప్పుడైపోయింది ఏం చేశాను, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను పైన. నాకు 4 రోజుల నుంచి జ్వరము రొంప జబ్బునండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ తోటకూర అనిపించిందండి. కొంచెం ఎప్పుడు చేసుకొని తినమని, చికెన్ కోడిగుడ్డ అయితే తినద్దు 4 రోజులు ఆగండి అంటే నేను తోటకూర ఎప్పుడు చేసుకున్నానండి. మళ్ళీ ఎప్పుడు ఎంతో లేదు, కొంచెం ఇదైనా అది దొడ్లో కాసింది. కొంచెం ఆకు తెంపి మా డ్రైవర్ వెళ్తే పంపించిందండి ఈ ఆకు. ఇది నేను తోటకూర ఎప్పుడు నేను చేసుకున్నాను. నాకు ఇది కోడిగుడ్లు వేసి మా డ్రైవర్ వండుతున్నానండి. డ్రైవరు ఇంకో పని మనిషి ఉన్నది, దానికి వండుతున్నాను. ఇంకో పని మనిషి ఈరోజు నీసు తిందో ఈ కూరలో అన్నీ వేసి కూర మరిగాక కొంచెం కూర తీసేసి, ఇవాళ శుక్రవారం నీసు తిందో కొంచెం ఈ కూర తీసేసి మళ్ళీ ఆ కూరలో వేసేసి మా డ్రైవర్కి వేస్తానండి. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి మనం వండి పెట్టాలి. ఇక్కడ వండాలి. పని మనుషులకైనా సరే వాళ్ళు మనం తింటాము, వాళ్ళు తినవచ్చు, మనం చేసి పెట్టకూడదు కదా. మనకే సాయం చేస్తారో, వాళ్ళకి నచ్చినట్టుగా మనం పెడితే మనకే సాయం చేస్తారు. నాకు కష్టమని అనిపించదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి నేను వండి పెడతాను. ఈరోజు ఇది మా వంట. ఇవన్నీ కోడిగుడ్లు ఇలా కోసి వేసాను ఈ మా డ్రైవర్కి పొద్దునకి సాయంకాలం కాదు. ఇలియం శుక్రవారం అంజలి నీసు తిందో ఈ టమాటా కూర అంజలికి, ఈ తోటకూర ఎప్పుడు నాకు. ఈరోజు ఇది మా వంట. సరే అండి. తర్వాత ఏమో నాకు నోరు బాగోలేదని కొంచెం పచ్చిపులుసు చేశాను. పచ్చిపులుసు కొద్దిగానే పచ్చిపులుసు చేశాను. జ్వరం నోరుతోనే ఈ పచ్చిపులుసు చూసారు కదా. పచ్చిపులుసు కొంచెమే పచ్చిపులుసు, 2 ఎండుమిరకాయలు, ఉల్లిపాయ, చింతపండు, కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెమే, ఎంతో కాదు కొంచెమే చేసాను. ఈరోజు ఇవన్నీ మా వంటలు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోతుంది. సరే అంటారండి. ఈ మధ్య వంటల వీడియోలు సరిగా తీర్చలేదు. మా పిల్ల వీడియోలు, మా రత్న వీడియోలు, వాళ్ళ పిల్లోడి తనవి పెడుతున్నానండి. సరేనా? ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ.